ప్రకారం సంతమాలూరు మండలం ఏల్చూరు గ్రామంలోనే శాంతియువ గ్రామీణ సమైక్య సంఘంలోనే బాలయేసు డ్వాక్రా మహిళా సంఘంలోనే గండు సుబ్బారెడ్డి రైతు పొలంలో ఖరీఫ్లో మొక్కజొన్న వేయడం జరిగింది. తర్వాత దాని రోటావేటర్తో మట్టిలో కలిపి తగలబెట్టకుండా మట్టిలో కలిపి చేను తడిపి బీజంతో ఇత్తనం శుద్ధి చేసి నూగు విత్తనాలను ఈ నూగు విత్తనాలు చట్టడం జరిగింది. ఇవాళకి 70 రోజులు గడిచింది. 70 రోజులు గడిచింది. పూత కింద కాయ దశలో ఉన్నది. నిన్న నీళ్లు కట్టడం కూడా జరిగింది. ఒక తడి నీళ్లు కట్టడం కూడా జరిగింది. ఇప్పటికే 2 సార్లు దశపర్ణి కషాయం 2 సార్లు పుల్లటి మధ్య కషాయం పిచికారి చేసినాం. ద్రవజీవామృతం 2 సార్లు పైన స్ప్రే చేసినాం. దీనిలో దోసలు, కాకరలు, గోగులు 4-5 రకాలు కూడా అంతర పంటగా ఈ నూగులో చల్లటం జరిగింది. ఈ మొక్కజొన్న విత్తనాలు కూడా చుట్టూ పాడ మొక్కజొన్న విత్తనాలు కూడా చేయడం జరిగింది. జొన్న విత్తనాలు చేయడం జరిగింది. ఈ రకంగా పంట అయిపోయిన తర్వాత ఎమ్మటే మళ్ళీ పంట వేసి పొలంలో 360 రోజుల్లో పచ్చదనం ఉంచడానికి ఈ నూగు పైరు కూడా చల్లిను. ఇది ఒక 30 రోజుల్లో, ఒక 20-25 రోజుల్లో పంట తీయడం కూడా జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఎమ్మటే 30 రకాల PMDS విత్తనాలు కూడా చల్లడం జరుగుతుంది. ఈ బోరుకు రైతుకు నీళ్ళ సౌకర్యం ఉన్నది. కరెంటు మోటార్ కూడా ఉన్నది. 30 రకాల విత్తనాలు ఈ పంట అయిపోయింది. 30 రకాల విత్తనాలు కూడా చల్లటం జరుగుతుంది. ఈ రకంగా పొలంలో 365 రోజుల పంట ఉండే విధంగా రైతులందరూ ఈ రకంగా చల్లాలి. 360 రోజులు పొలంలో పచ్చదనంగా ఉండాలి. భూమి ఎండ నుంచి కాపాడుకోవడానికి కానీ పచ్చదనంగా ఉండాలని రైతులు కూడా చెప్పడం జరిగింది. రైతులు L2 బొగ్గులని పాల్గొన్నారు. ధన్యవాదములు.